బుద్ధి లేనోడా ఎలా చూస్తున్నాడో చూడు. వయసు పెరిగితే చాలా బుద్ధి పెరగక్కర్లేదు. ఆ అమ్మాయి గురించి కొంచెమైనా ఆలోచించావా నువ్వు? అందుకని అభిమన్యు విషయంలో నేను కొంచెం కూడా శ్రద్ధ చూపకూడదా అమ్మా? ఇప్పుడు చెప్తున్నాను రా, నువ్వు అభిమన్యు గురించి ఆలోచించి నడి రోడ్లో నిలబడతావు. ఏమైందమ్మా నీకు? పొద్దున్నే పాపం ఈ పసిపిల్లని శప్పిస్తున్నావేంటి? శప్పించకుండా ఇంకేం నువ్వే చెప్పరా. కల్లో మీ నాన్న వచ్చాడ్రా. మా నాన్న కల్లోకొచ్చారా? కాటికెళ్ళినోళ్ళు కల్లో రాకుండా కాల్ టాక్సీలో వస్తారా? ఏం చెప్పారా? నా చెంప మీద వేలిముద్రలు పడేలా ఫటా ఫటా అని 4 దెబ్బలేశారా. ఎరా స్వార్థపరుడా, నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి, నా కొడుకు మాత్రం సన్యాసిగా ఉండాలా, వాడికి కూడా పెళ్లి చేయాలన్న ఆలోచన నీకేమాత్రం లేదా అని నా చొక్కా పట్టుకుని నిలదీశారాయన. సిగ్గుతో చచ్చిపోయాననుకో. తర్వాత అలా అని మా తాతయ్య తుమ్మాడా, మెలకు వచ్చేసింది. బావా, నీ కొత్తగా పెళ్ళైంది కదా, అందుకే విష్ చేయడానికి వచ్చుంటారా? నేను డిసైడ్ అయిపోయానంతే. నా పెళ్ళాన్ని వెంటనే పుట్టింటికి తరిమేబోతున్నాను. నీకు పెళ్ళై ఏ రోజైతే నీ భార్య ఇంట్లోకి అడుగు పెడుతుందో ఆ రోజే దాన్ని పెట్టెబెడుతూ రమ్మని చెప్తాను. వాళ్ళెందుకు కొడతావు? నిన్ను కొట్టాలి. పెళ్లి చేసుకొని ఎన్నిసార్లు నీతో చెప్పాను, నువ్వు విన్నావా? ఇలా చూడు, వీడి భార్య సంతోషంగా ఉండడం అనేది నీ చేతుల్లోనే ఉందిరా. ఒక అమ్మనయ్యుండి ఇలాంటివన్నీ చెప్పకూడదు. అయినా కూడా చెప్తున్నాను, నువ్వొక నేను పెళ్లి చేసుకుంటాను. మామా రా, బయలుదేరదాం. రే, ఎక్కడికెళ్తున్నారా? నేరుగా మ్యాట్రిమోనీకి వెళ్తాం. స్టేట్ కి ఒకళ్ళని సెలెక్ట్ చేస్తాం. వాళ్ళలో నీ ఇంటికి ఏ దీపం కావాలో నువ్వే చూస్ చేసుకో. నయనతార అమ్మాయి అలాంటి వాళ్ళు అక్కడ వెయిటింగ్. ముందు అమ్మ ఆశీర్వాదం తీసుకో. చల్లగా ఉండు. వెళ్ళండి. happymarriage.com. మ్యారేజ్ అంటేనే హ్యాపీయే కదా. చైతీరా Once you call you back. హాయ్. Hello, I'm Kausalya. Welcome to happymarriage.com. How may I help you? విషయం ఏంటంటే నాకు సంబంధం అవుతురా, నేను బయలుదేరుతాను. రేయ్, ఏమైందిరా? ఉన్న వాళ్ళలోనే అందమైన వాళ్ళనే రిసెప్షన్ లో కూర్చోబెడతారు. ఈమె కొండ ముచ్చులా ఉంటే వీళ్ళు చూపించే వాళ్ళు ఇంకెంత చెత్తగా ఉంటారు. రేయ్, మెనూ కార్డ్ ఎలా ఉంటే మనకెందుకురా? లోపల ఉన్న ఐటమ్సే కదా మనకు ముఖ్యం. అంతేకాకుండా ఇది బ్రోకర్ అమ్మాయిరా. ఈ లడ్డుతో మనకేంటి, లోపల లస్కు టపాకీలుంటాయి. సారీ ఫర్ ద డిలే. దిస్ ఈజ్ మై ఫ్రెండ్ అభిమన్యు. వీడు చూడగానే పడిపోయేలా టక్కని 4 అమ్మాయిలు చూపించండి, చూద్దాం. హలో, ఫోటో ఆల్బమ్ చూపించడం కుదరదు. దానికి ముందు చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి. మీ ఫార్మాలిటీస్ అని నాకు బాగా తెలుసు. అమ్మాయి సెట్ కాగానే ఫోన్ ఆఫ్ చేసి ఎస్కేప్ అయ్యేలాంటోళ్ళం కాదు. పిల్ల నచ్చిందంటే మీ బ్రోకర్ కమిషన్ ఠాని మీ చేతిలో వచ్చి పడుతుంది. దానికి ముందు నయా పైసా చేతిలో పెట్ట. అది కాదండి, చాలా పనులున్నాయి. ప్రొఫైల్ క్రియేట్ చేయాలి, రిజిస్టర్ చేయాలి, పేమెంట్ చేయాలి. వెళ్ళి కూర్చోండి, మా కస్టమర్ ఎగ్జిక్యూటివ్ వచ్చి మీతో మాట్లాడతారు. హ్యావ్ ఏ బ్రేక్.